క్రీస్తునందు శుభవచనం. దేవుని ప్రియులకు యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు శుభవచనం కొరకు కీర్తన గ్రంథము 133వ సంకీర్తన, యాత్ర కీర్తన, దావీదు కీర్తన మనం కలిసి ధ్యానం చేద్దాం. మొదటి మాట, రెండో మాట చదువుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండల మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచట ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుడి మాటలు మనందరి మేలు నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, చాలా సంతోషం. ఉదయం లేవగానే ఎలా లేచారు? ప్రభుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఘనపరుస్తూ లేచారా? ప్రభు చేసిన మేలులు కొనియాడుతూ లేచారా? ఏదైనా సమస్యలతో దిగులు పడుతూ లేచారా? యేసు క్రీస్తు ప్రభువారు మీ సమస్యలకు పరిష్కారం, యేసే సమాధానం. కాబట్టి దిగులు పడద్దు, జడియద్దు. యేసు వైపు చూస్తూ ఈ విశ్వాస జీవితంలో ముందుకు అడుగు వేయండి. ఈరోజు యేసయ్య మీ కుటుంబంలో, మీ జీవితంలో గొప్ప కార్యములు చేయునుగాక, ఆశీర్వాదకరమైన కార్యాలు చేయునుగాక. ఆమేన్. దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు శుభోచన కొరకు 133వ సంకీర్తన, యాత్ర కీర్తన, దావీదు కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. సహోదరులు సంస్కృత పదానికి సహోదరులు అనే మాటకు అర్థం ఏంటంటే ఒకే ఉదరం నుండి తీయబడిన వారు, ఒకే కడుపులో నుండి వచ్చిన వారు. యేసుక్రీస్తు ప్రభుని బట్టి మనం కూడా యేసుక్రీస్తు రక్తంలో కడుగబడిన వారము. ప్రభు కృపను బట్టి ఒకే రక్తంలో కడుగబడి సంఘంలో చేర్చబడిన వారు కదండి. కాబట్టి దేవుని బిడ్డలమైన తర్వాత మనలో ప్రాముఖ్యమైన లక్షణం ఉండాల్సింది ఐక్యత. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఈ రోజుల్లో సైతానుడు ఐక్యత లేకుండా చేస్తూ ఉన్నాడండి. ఒక దైవజనుడు ఈ మాట అన్నాడు, సాటన్ స్ట్రాటజీ ఈజ్ డివైడ్ అండ్ డెస్ట్రాయిడ్. సాతాను యొక్క ప్రణాళిక ఏంటంటే వాడు ముందు విడగొడతాడు, తర్వాత నాశనం చేస్తాడు. కుటుంబాలను విడగొడతాడు, భార్యాభర్తలను విడగొడతాడు, జీవితాలను విడగొడతాడు, సంఘాల్లో చీలిక తెచ్చి తర్వాత వాడు నాశనం చేస్తాడు. జాగ్రత్త దేవుని బిడ్డలారా. ఎవరైనా విశ్వాస జీవితంలో ఐక్యత లేకుండా నడుస్తూ ఉంటే ప్రమాదపు అంచుల్లో ఉన్నారన్న సత్యాన్ని తెలుసుకోవాలని దైవ సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాం. సహోదరులు, క్రీస్తు రక్తంలో కడుగబడిన మనందరం ఐక్యత కలిగి జీవించాలి. ఐక్యతకు 3 సూత్రాలు ఉన్నాయండి. వేర్ దేర్ ఈజ్ హ్యూమిలిటీ, దేర్ ఈజ్ యూనిటీ. ఎక్కడైతే తగ్గింపు ఉంటుందో, ఎక్కడైతే వినయ మనస్సు ఉంటుందో అక్కడ ఐక్యత ఉంటుంది. వేర్ దేర్ ఈజ్ ప్యూరిటీ, దేర్ ఈజ్ యూనిటీ. ఎక్కడైతే ఐక్యత, పవిత్రత కలిగిన మనస్సు ఉంటుందో, పరిశుద్ధత ఉంటుందో అక్కడ ఐక్యత ఉంటుంది. మూడవది వేర్ దేర్ ఈజ్ పిటీ. ఎక్కడైతే జాలి, కనికరం కలిగిన హృదయం ఉంటుందో అక్కడ ఐక్యత ఉంటుంది. వేర్ దేర్ ఈజ్ పిటీ, దేర్ ఈజ్ యూనిటీ. చూడండి ఈ 3 మాటలు. వేర్ దేర్ ఈజ్ హ్యూమిలిటీ, దేర్ ఈజ్ యూనిటీ. ఎక్కడైతే వినయము, తగ్గింపు ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఐక్యత ఉంటుంది. వేర్ దేర్ ఈజ్ ప్యూరిటీ, దేర్ ఈజ్ యూనిటీ. ఎక్కడైతే పవిత్రత, పరిశుద్ధ హృదయం ఉంటుందో అక్కడ ఐక్యత ఉంటుంది. వేర్ దేర్ ఈజ్ పిటీ. ఎక్కడైతే జాలి, కనికరం కలిగిన హృదయం ఉంటుందో అక్కడ ఐక్యత ఉంటుంది. కాబట్టి ఐక్యతను కాపాడుకోవాలి కదండి. కడవరి దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు కలిగించు ఐక్యమత్యమును కాపాడుకునేటందు శ్రద్ధ కలిగిన వారమై ఐక్యత కలిగి జీవించడానికి మనల్ని మనం తీర్మానం తీసుకుందాం. ఈరోజు ఈ కీర్తన వ్రాయబడిన ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ సాంగ్. ఈ కీర్తన యొక్క నేపథ్యం ఎక్కడుంది? దినవృత్తాంతాల మొదటి గ్రంథము 21వ అధ్యాయంలో దావీదు ఎప్పుడు ఈ కీర్తన రాశాడు? సహోదరులు ఐక్యత కలిగి నివసించడం మేలు, మనోహరం అనే ఈ కీర్తన ఎప్పుడు రాశాడు, ఏ సందర్భంలో రాశాడు అని మనం చూస్తే ఇది చాలా చక్కటి కీర్తన భాగం అండి. దావీదు కీర్తన రాయటానికి ఒక సందర్భం ఉంది కదా, ఒక చక్కటి సందర్భం ఉంది. ఆ సందర్భంలో దావీదు కీర్తన రాసినట్టుగా మనం చూస్తాం. చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు దావీదు చేత
ఈ కీర్తన వ్రాయించినట్టుగా మనం చూస్తాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 12వ అధ్యాయం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 12వ అధ్యాయం. దావీదును రాజుగా చేయటానికి 23వ వచనం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 12:23 నేను చదువుతున్నా. యెహోవా నోటి మాట ప్రకారం సౌలు యొక్క రాజ్యమును దావీదు తట్టు త్రిప్పవలెనన్న ప్రయత్నముతో యుద్ధమునకై ఆయుధములను ధరించి అతని యొద్దకు హెబ్రోనుకు వచ్చిన అధిపతుల లెక్క ఎంతనగా. చూడండి, యెహోవా నోటి మాట ప్రకారం సౌలు యొక్క రాజ్యమును దావీదు తట్టు త్రిప్పవలెనని అధిపతులు బయలుదేరారు. ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్కరు బయలుదేరారండి. కొన్ని వేల మంది అధిపతులు బయలుదేరుతూ వచ్చారు. వాళ్ళందరూ వచ్చేటప్పుడు చూడండి 33వ వచనం. జెబూలూనీయులలో సకల విధమైన యుద్ధాయుధములను ధరించి యుద్ధమునకు పోదగిన వారు, యుద్ధపు నేర్పుగలవారు, మనస్సునందు పొరుపు లేకుండా యుద్ధము చేయగలవారును 50,000 మంది. మనస్సులో ఏ పొరుపు లేకుండా దావీదును రాజుగా చేయాలని ఈ ఇశ్రాయేలీయుల గోత్రంలో ఒక్కొక్కరు, దావీదు హెబ్రోన్లో ఉన్నాడండి. హెబ్రోన్లో ఉన్న దావీదు దగ్గరికి అధికారులు అందరూ వస్తూ ఉన్నారు. వీరు యుద్ధశూరులు, యుద్ధ ప్రవీణులు, మంచి అధికారులు. ఈ గోత్రంలో ముఖ్యులైన వారందరూ దావీదు దగ్గరికి మనస్సులో ఏ పొరుపు లేకుండా వస్తూ ఉన్నారు. ఇంకొక మాట కూడా చూద్దాం, వాళ్ళు ఎలా వస్తున్నారో తెలుసా? వారు 37వ వచనం. ఇశ్రాయేలు మీద రాజుగా నియమించవలన కోరిక హృదయమందు కలిగిన వారై ఆయుధములు ధరించి హెబ్రోనుకు వచ్చిరి. 38వ వచనం. ఇశ్రాయేలులో కడమ వారందరూ ఏకమనస్కులై దావీదును రాజుగా నియమింపవలని కోరియుండిరి. ఈ రీతిగా దావీదును రాజుగా చేయటానికి ఇశ్రాయేలు గోత్రంలో ముఖ్యులైన వారందరూ, యుద్ధశూరులైన వారందరూ, అధికారులైన వారందరూ బయలుదేరి దావీదు దగ్గరికి వచ్చే సందర్భంలో ఆ వస్తున్న వేల మంది, దాదాపు 121,000 మంది అధికారులు ఆ రోజు ఒక్కొక్క గోత్రంలో నుంచి దావీదు దగ్గరికి బయలుదేరి వచ్చినప్పుడు వాళ్ళందరిని చూసి దావీదు రాసిన కీర్తనే 133వ సంకీర్తన. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐక్యతలో మేలు ఉంది, ఐక్యతలో మనోహరం ఉంది. ఐక్యత ఎంత మేలు. వారు మనస్సులో ఏ పొరుపు లేకుండా వారు దావీదును రాజుగా చేయాలని వాళ్ళందరూ కూడా ఏక మనస్తో వాళ్ళందరూ వచ్చేటప్పుడు దావీదు రాసిన కీర్తనే 133వ కీర్తన. ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప విషయం అండి. ఈరోజు మనం కూడా ఎందుకు సంఘంలో దేవుని బిడ్డలుగా, క్రీస్తు రక్తంలో కడుగబడిన దేవుని బిడ్డలుగా మనకు ఐక్యత ఎందుకు అవసరం అంటే, మన నినాదం కూడా ఒకటే, యేసు క్రీస్తు యొక్క రాజ్యమును కట్టుట కొరకే, యేసు క్రీస్తును రాజుగా చూపించుట కొరకే ఐక్యత కలిగి మనం ముందుకు నడిచినప్పుడు దేవుడు మన ఐక్యతని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. అయితే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కానీ అనైక్యత రాజ్యం వెళుతూ ఉంది. ఐక్యత లేదండి, కుటుంబాల్లో ఐక్యత లేదు, జీవితాల్లో ఐక్యత లేదు. ఐక్యత లేకపోతే, ఐక్యతలో మేలుంది, ఐక్యత లేకపోతే కీడుందన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకో. దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో ఐక్యత ఉందా? ఐక్యత లేకపోవటానికి కారణం నువ్వు ఎక్కడైనా తగ్గించుకోవట్లేదేమో, నువ్వు ఎక్కడైనా పరిశుద్ధంగా జీవించటం లేదేమో, నీ భర్త మీద నీ కనికరం కలిగిన హృదయం లేదేమో, నీ భార్య మీద నీ కనికరం కలిగిన హృదయం లేదేమో, నీ తల్లిదండ్రుల మీద నీ కనికరం కలిగిన హృదయం లేదేమో. ఒకసారి పరిశీలించుకోవాల్సిందిగా ప్రభు పేరట ప్రేమతో తెలియజేస్తున్నా. ఒకసారి ఒక తల్లి పిల్లోడు ఆట ఆడుకుంటా ఉన్నాడంటండి. పిల్లోడు ఆట ఆడుకుంటా ఉన్నట్ట మైదానంలో పని పిలిచిందంట తల్లి గబగబా, అరే నాన్న కోడిగుడ్లు తీసుకొని రాపోరా అని చెప్పిందంట. పిల్లోడు గబగబా వాళ్ళ అమ్మ దగ్గర డబ్బులు తీసుకున్నాడు, సైకిల్ తీసుకున్నాడు, కోడిగుడ్లు షాప్కి వెళ్ళాడు. కోడిగుడ్లు షాప్కి వెళ్ళి ఒక డజన్ కోడిగుడ్లు కవర్లో వేసి ఇచ్చాడు ఆయన. అవి తీసుకొని వచ్చాడు. ఆ కవర్ ఆ పిల్లోడు వాళ్ళ అమ్మకి ఇచ్చేసి వాడు గబగబా ఆటలో ఉన్నాడు కదా, ఆటలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళమ్మ కవర్ తీసి చూడగానే కోడిగుడ్లు జొనంతా కలిసిపోయింది. కారణం ఏంటో తెలుసా? వాడు తెచ్చేటప్పుడు వాడు ఎలా పెట్టుకున్నాడో ఆ కోడిగుడ్లు పగిలిపోయినాయండి. కోడిగుడ్డు ఎప్పుడైతే పగిలిపోయిందో, కవర్లో కోడిగుడ్లు ఎప్పుడైతే పగిలిపోయినాయో ఆ కోడిగుడ్లు జొనంతా కలిసిపోయింది. దేవుని బిడ్డలారా, ఐక్యత రావాలంటే జీవితం పగలగొట్టబడాలి. క్రీస్తు వాక్యం చేత, క్రీస్తు రక్తం చేత మన హృదయాలు ఎప్పుడైతే పగలగొట్టబడతాయో, విరిగి నలిగిన మనస్సు కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడే ఐక్యత సాధ్యం. దైవ సేవకుడుగా నేను మీకు విన్నవించుకుంటున్నాను, ఈరోజు ఈ మాటల ద్వారా నీ కుటుంబంలో ఐక్యతను కాపాడుకో. పరిశుద్ధాత్మ దేవుడు కలిగించు ఐక్యత యందు శ్రద్ధ కలిగి
శ్రద్ధతో కాపాడుకోవాలంట ఐక్యతను. శ్రద్ధ కలిగి ఐక్యమత్యాన్ని మనం కాపాడుకున్నప్పుడు దేవుడు ఐక్యత ఎక్కడుంటుందో అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవము ఉంటాడు. దేవుడు చెప్తాడంట, ఐక్యత కలిగిన ఇంట్లో ఓ ఆశీర్వాదము నువ్వు ఉండు, ఓ శాశ్వత జీవము నువ్వు ఉండు. ఎక్కడ ఐక్యత ఉంటుందో ఈ రెండు అక్కడ ఉంటాయి. దేవుడు ఆ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు, మేలుతో హృదయాలు తృప్తిపరుస్తాడు. దేవుడి మాటలు మనందరి జీవితాల్లో నూరంతలుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవ, ప్రేమా స్వరూపి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం శుభోచనం ద్వారా 133వ కీర్తనలో నుంచి మాకు ఇచ్చిన ఈ సందేశాన్ని బట్టి స్తోత్రాలు. ప్రతిరోజు లేవగానే అనుదినము మీ గడప యొద్ద కనిపెట్టుకొని, మీ ద్వారబంధముల యొద్ద కాచుకొని, మీ ఉపదేశం వినటానికి మాకు ఇస్తున్న శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఈరోజు 133వ కీర్తనలో నుంచి, ఐక్యత కలిగిన హృదయంలో నుంచి మాతో మీరు మాట్లాడిన మీ మాటలను బట్టి స్తోత్రాలు. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ మేలు, మనోహరం ఉంటుంది అయ్యా. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ శాశ్వత జీవము, ఆశీర్వాదాలు ఉంటాయి. కాబట్టి ఈ ఐక్యతను మేము కాపాడుకోవటానికి సహాయం దయచేయండి అయ్యా. ఉదయకాలం చూస్తున్న బిడ్డల జీవితాల్లో ఐక్యమత్యం కలిగిన హృదయం దయచేయండి. ఒక్కొక్కరి హృదయాల్లో ఐక్యత దయచేయండి. ఎవరైతే నాయన ఇంకా ఐక్యత లేకుండా జీవిస్తున్నారో వారికి పరిశుద్ధమైన హృదయం ఇచ్చి, విరిగి నలిగిన మనసు ఇచ్చి ఐక్యత కాపాడుకోవటానికి సహాయం దయచేయండి అయ్యా. తండ్రి, ఈరోజు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో నీ బిడ్డలను కనికరించండి, వారికి స్వస్థత దయచేయండి ప్రభా. హాస్పిటల్ ఐసీలో రోగులుగా ఉన్న బిడ్డల్ని ముట్టి బాగు చేయండి నాయన తండ్రి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రాకపోకల్లో మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి మా తండ్రి. ఈరోజు ప్రభా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుపుకొని బిడ్డలు మిక్కిలి దీవించండి ప్రభా. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచేయండి. వారు స్కూటర్ మీద వెళ్తున్నా, కారులో వెళ్తున్నా తండ్రి, బస్సులో వెళ్తున్నా, ట్రైన్లో వెళ్తున్నా, విమానాల్లో వెళ్తున్నా నీ బిడ్డల క్షేమము నాయన, కాలి నడకను వెళ్తున్నా నీ కాపుదలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. చదువుకుంటున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. వ్యాపారం చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించండి. చేతుల కష్టార్జితం చేసుకున్న బిడ్డలు వారి చేతుల కష్టార్జితాన్ని దీవించండి ప్రభా. ఏకాంగులను సంసారులుగా చేయండి ప్రభా. తండ్రి, గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. గర్భం లేని తల్లులు ఎవరైతే చూస్తున్నారో యేసు నామములో వారి గర్భాలు తెరవబడును గాక. కుటుంబాలు అనైక్యత కలిగిన జీవితాలు ఎవరైతే చూస్తున్నారో వారి కుటుంబాలకు ఐక్యత, సమాధానం కలుగును గాక. కోర్టు సమస్యలతో నలిగిపోతున్న వారికి వారి సమస్యలకు పరిష్కారం దొరుకును గాక. ఈ దిన జీవిత యాత్రలో మీ ఎదుర్కొనబోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడి అపాయం తప్పించి క్షేమాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా రాష్ట్రాన్ని, రాష్ట్ర నాయకులను దీవించండి, అధికారులను దీవించండి, కలెక్టర్ గారు, ఎస్పీ గారు వారి బృందములను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేశాన్ని, ప్రధానమంత్రి గారిని దీవించండి, ముఖ్యమంత్రి గారిని, మంత్రులను దీవించండి అయ్యా. ప్రతి ఒక్క నాయకుడి మీద మీ దీవెన దయచేయండి. పేద ప్రజల పట్ల ప్రేమ కలిగి మంచి పరిపాలన అందించడం కూడా నీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభుత్వాలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమంతట్లో మాకు తోడుగా ఉండి ఐక్యత కలిగిన హృదయంతో మమ్మల్ని నింపి నీ కృపతో, మేలుతో హృదయాలు తృప్తిపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ ఉదయకాలం నా శుభోచనం ద్వారా ఆయన మాటలకు లోబట్టకి ఇష్టపడిన దేవుని ప్రియులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతము తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.